రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం, నమ్మకం కలుగుతోంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ, తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆ రోజులు వచ్చాయి, భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని నిరసిస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్కర్లు నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు గంగరాజు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు షకీలా మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాకముందే